నార్మల్‌గా మనం తినే ఫుడ్ ఐటెమ్స్ ఏదైనా కావచ్చు. ఒక రోజుకి గానీ, లేకపోతే ఒక వారానికి గానీ, ఒక నెలకు గానీ, అబ్బా! అంటే ఒక సంవత్సరానికి గానీ, ఏ ఫుడ్ ఐటెమ్ అయినా చెడిపోతుంది. అంటే పనికి రాకుండా అయిపోతుంది. మనం తినడానికి వీలు కాకుండా అయిపోతుంది. బట్ భూమి మీద ఏదైనా ఒక ఫుడ్ ఐటెమ్ ఎప్పటికీ చెడిపోకుండా ఉంటుందా? ఎప్పుడైనా తినచ్చా దాన్ని అంటే, అది కేవలం ఒకటే ఒకటి, అది హనీ. ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే, దానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రూఫ్ ఉంది. సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అది ఎప్పటికి ఎన్ని సంవత్సరాలైనా చెడిపోదు అని చెప్పడానికి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఏంటి ప్రూఫ్ అంటే, ఈజిప్ట్ వాళ్ళు శవపేటికలు అంటే టోమ్స్, ఆ శవపేటికల్లో హయ్యర్ అఫీషియల్స్ ఎవరైనా చనిపోయినప్పుడు శవంతో పాటు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ పెట్టేవాళ్ళు. దాంట్లో హనీ కూడా పెట్టేవాళ్ళు. ఈ హనీని 3000 ఇయర్స్ తర్వాత ఇప్పుడు బయటికి తీసినా కూడా ఆ హనీ కొంచెం కూడా చెక్కు చెదరలేదు. ఏ విధంగా అయితే పెట్టారో ఆ విధంగానే అలాగే ఉంది. అది తినడానికి ఇప్పుడు కూడా ఎడిబుల్గానే ఉంది. అంటే ఇప్పుడు కూడా తినచ్చు. ఏ మాత్రం చెక్కు చెదరలేదు, ఏమీ చెడిపోలేదు అసలుకి. అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రూఫ్ ఉంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ అది ఎందుకు ఎన్ని సంవత్సరాలైనా చెడిపోదు, బ్యాక్టీరియా ఏమీ గ్రో కాదనే దానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అంటే, ఆ హనీకి హై అసిడిక్ నేచర్ ఉంటుంది. దీంతో పాటు వాటర్ కంటెంట్ హనీలో అస్సలు ఉండదు. దాంతోపాటు న్యాచురల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది కూడా ఉంటుంది. దీనివల్ల బ్యాక్టీరియా అనేది అంత ఈజీగా గ్రో కాదు. ఎప్పుడైతే బీస్ నెక్టార్ని తీసుకొని హనీని రిలీజ్ చేస్తాయి, కొన్ని ఎంజైమ్స్ని యాడ్ చేస్తాయి హనీ లోపల. ఈ ఎంజైమ్స్కి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనివల్ల ఎప్పటికీ బ్యాక్టీరియా అనేది హనీలో గ్రో కాదు. కాబట్టి ఎప్పటికీ చెడిపోదు హనీ అనేది.